యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక ఈజ్ ఆయనే సాత్వికుడు. సాత్వికానికి నిలువెత్తటి నిర్వచనం ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన దేవుడయ్యుండి దాసుడుగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపము ధరించి రిక్తుడిగా చేయబడ్డాడు. గాడ్ బికేమ్ ఎంప్టీ. దేవుడు రిక్తుడయ్యాడు. సాధారణంగా లోకంలో ఎవరైనా రైతులు ఉండి బాగున్న వాళ్ళు ఉంటారని కొంతమంది చెప్తుంటారు కదా, మా తాతగారికి చాలా ఆస్తి ఉందంటండి, తర్వాత అమ్ముకొని అటు చేసి ఇటు చేసి తగ్గిపోయిందంట, మా నాన్నగారు వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు మేము బేకార్లం అయ్యామని. అంటే వాళ్ళు దుర్వ్యాపారం వల్ల, కాని పనుల వల్ల బహుశా వాళ్ళ ఆస్తి తగ్గిందేమో కానీ అంత ఆస్తున్నవాడు సామాన్యుడిగా రావడం అనేది జరగదు. యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి మనందరి కొరకై సాత్వికుడిగా రిక్తుడిగా వచ్చిన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకు రిక్తుడిగా చేసుకున్నాడు? మనల్ని నింపాలని. ఎలాగ నింపాలని? యోహాను 2లో ఉంది, ఆ రాతి బాణలను. ఎందుకు బాణాలతో మీకేం పని? మీరు వచ్చినారే ద్రాక్షరసం అంటే బాణల్లో ఇస్తారా, బాటిల్లో ఇస్తారా? మీ ఊర్లో ద్రాక్షరసం బాటిల్లో, మీ ద్రాక్షరసం అనే కాదు, ఏదైనా మంచి ఐస్ క్రీమ్లో, కూల్ డ్రింక్లో బాణల్లో పెడతారా, బాటిల్లో ఇస్తారు? వాళ్ళకన్నా ఇచ్చేది ఉంటే. ప్రభు ఇచ్చేది ఎలాగ ఇస్తాడు? బాణల్లో ఇస్తాడు. మీరు ఏది బాటిల్లో ఇస్తారు, అని బాణల్లో ఇచ్చేవాడు. అంటే అంత సమృద్ధి. బాణలు ఖాళీగా ఉన్నాయి, ఆ బాణలో మనమే 2 3 తూములు బట్టు 6 రాతి బాణలు. 6 ఉన్నాయి, 7 లేవు, 5 లేవు, 4 లేవు, 3 లేవు, 2 లేవు, 6 మానవ సంఖ్య. కనుక మనుషుడంతా ఖాళీగా ఉన్నాడు. బాణాల వల్లే స్ట్రక్చర్ ఏం పెద్దది, కానీ లోపలేమీ లేదు. వాటిని నింపటానికి ఆయన భూమి మీదకి రిక్తుడిగా చేయబడవచ్చు. అది నింపడం మాత్రమే కాదు, దానికి రంగు, రుచి, వాసన, అది ఉపయుక్తంగా ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా చేయటి కొరకు యేసు ప్రభువు వచ్చి ఆయన సాత్వికుడు, దీనుడు కనుక మనల్ని ఆ సాత్వికతలోనికి నడిపించట కొరకే వచ్చి. తర్వాత 3వది 9వ అధ్యాయం, జకర్యా 9:9. నీ రాజు జకర్యా 9:9, నీ రాజు నీతిపరుడు. 2వది దీనుడు అని చూసాం కదా. అంతకుముందు ఏముంది? రక్షణ గలవాడు. ఆయన రక్షకుడైన రాజు. అందుకే కొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్త 1:21 మొదటి పేజీలోనే ఆయన మనకి ఎలాగ పరిశుద్ధాత్ముడు పరిచయం చేస్తున్నాడంటే, తన ప్రజలైన వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు. యేసు రక్షకుడు. కల్వరి కొండ మీద కుడివైపున వేలాడదీయబడిన దొంగ కూడా ఆ ప్రభువుని ఎలాగ సంబోధించినాడు? బోధకుడాన్ని సంబోధించలేదు, కాపరి అని సంబోధించలేదు, యజమానుడాన్ని సంబోధించలేదు. ఏమన్నాడు? యేసు అంటే రక్షకుడు అన్న. దొంగకు తెలిసింది ఆయన రక్షకుడని. అలాగ మనము పాపంలో పడి చెడి ఉన్నప్పుడు, ఆయన రక్షకుడని ఎరగకుండా ఉన్నప్పుడు ఆ రక్షణ ఇచ్చుట కొరకే రక్షకుడిగా మన దగ్గరికి వచ్చినాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించిన సంగతి చెప్పబడింది. జక్కయ్య అంటే ఏమో తెలుసా? మీ అర్థం, మీ మాదిరి ఉంటాడని, తెల్లగా, వైట్ అని అర్థం. బట్టలు వైట్గా ఉన్నాయేమో తెలియదు కానీ, పళ్ళ వైట్గా ఉన్నాయేమో తెలియదు కానీ, ఉదయం మాత్రం నల్లగా ఉంది. అందుకని ప్రజలంతా ఈయన పాపైన మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళనని సనక్కున్నారు. వాళ్ళని పిలుచుటానికి వచ్చినాడని అనుకున్నారు. ఈ జక్కయ్య లాంటి వాడు ఈయనకి తెలియకపోవడం ఏంటి, మా అందరికి తెలుసు అని అనుకున్నారు. యేసు ప్రభు జక్కయ్య అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. నీ ఇంటికి పెన్షనా,
పంట, నీ ఇంటికి పంట వచ్చిందంటే, పెన్షన్ వచ్చిందంటే, శుభమస్తు, లేకపోతే ఏదో పెళ్లి కళ వచ్చిందంటే, ఇంకా ఏదేదో కళ వచ్చిందంటే అదంతా తాత్కాలికమే. నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే శాశ్వతం. మన ఇంట్లోకి చాలా వచ్చే ఉంటాయి, పోయే ఉంటాయి. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. దరిద్రం వస్తుంటుంది, పోతుంటుంది. సాతానుడు వస్తుంటాడు, కొన్నిసార్లు పోడు అనుకో, బయటన్నా కూర్చుంటాడు కానీ పోడు. అయితే రక్షణ ఇంటిలో నీకు వస్తుంది. ఎంత భాగ్యం ఇది! రక్షకుడే లోపలికి వచ్చి, ఆయన రక్షణకర్త, రక్షణీటి కొరకై ఆ రక్షకుడికి ఈ భూమి మీద ఆయన దిగి వచ్చిన. అందుకే సెలవులో ఆయన మన కొరకై వధించబడి దహన బలిగా చేయబడి, పాత నిబంధన అంతట్లో రకరకాలైన బలులుగా ఆయన కనపరుచుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒక్కసారి అర్పించే బలి, సదాకాలం నిల్చుండు బలి. ఇప్పుడు మనం పాత నిబంధనలను ఉన్నామా అని అనుకోండి, ఇట్లా నేరుగా రాలేము. మనం ఒక్కొక్క బలి తీసుకురావాల. మామూలు పేదలైతే పక్షులు తీసుకురావాల, కొంత డబ్బులు ఉన్న వాళ్ళైతే పావురం తీసుకురావాల. మేము మాదిరి సౌండ్ పార్టీలు అయితే గొర్రెపిల్ల తీసుకురావాల. ఇంకా సౌండ్ రాజులు అలాంటి వాళ్ళు అయితే ఎద్దులు అలాంటివి తీసుకుని రావాలి. అది బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రము. ఇప్పుడు మరి ఇంతమందిమి ఎన్ని పక్షులు తెచ్చింటాము, ఎన్ని పావురాలు తెచ్చింటాము, కోళ్ళు లేదు, నాట్ ఎలిజిబుల్. ఎన్ని గొర్రె పిల్లలు తెచ్చింటాము, ఎన్ని మేకలు తెచ్చింటాము, ఎన్ని పశువులు తెచ్చింటాము. ఇప్పుడు అన్నీ బయట పెడితే యాజకుడు వచ్చి దాని మీద చేయించిన తర్వాత మనం కూడా ఆయనతో పాటు చేతులు పెట్టేసి ఎవరో ఒకరు బలమైన వాళ్ళు కత్తి పెట్టుకుని నరకో అంటే నరక. ఇప్పుడు అదే చేస్తున్నారు కొంతమంది, మీకు తెలుసు కదా, మీ ఊర్లో పక్కన ఊర్లో కూడా చేస్తుంటారు. దానికి ఒక పేరు పెట్టింటారు. వాళ్ళంతా పాత నిబంధనలోనే ఇంకా ఉండిపోయారు. మనము పాత నిబంధనలో నుండి దాటి కొత్త నిబంధనలు, అప్పుడు రక్తం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది అది ఊరంతా. అయితే కొత్త నిబంధనలు రాయబడింది, జంతువుల యొక్క రక్తం మనుషుని యొక్క పాపానికి పరిహారం కాదు. నిర్దోషమైన, నిష్కళంకమైన, నిందారహితమైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పౌర్తులుగా చేయను గనక ఆయన రక్షకుడికి భూమి మీదకి ఉద్భవించిన. ఆయన రక్త ప్రవాహాన్ని బట్టి రోత హృదయాలైన మనవి కడగబడి శుద్ధీకరించబడ్డాయి. తెల్లగా హిమం వలె హృదయం కడగబడి ఆయనతో పాటు అంటే భాగ్యములోనికి మనం తీసుకుని రాబడ్డాం. ఇదిగో నీ రాజు. మొదటి ఏ రాజు అయినా నీతి రాజు, రెండవది ఏ రాజు అయినా సాత్వికుడైన రాజు, మూడవది ఏ రాజు అయినా రక్షకుడైన రాజు, నాలుగోది చూసి ముగిస్తామా? మత్తయి రాశాడు 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. రాజు అయిన హేరోదు దినములలో యూదా దేశ బెత్లెహేమందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు నొద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? ఏ రాజునా? యూదుల రాజు. పిలాతు కూడా ఆఖరికి ఇదే సంబోధిస్తున్నాడు ఆయన సిలువ వేసేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఆర్ట్ దౌ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదులకు రాజు నీవేనా? నీవన్నట్టే. అంత సులభంగా ఎవరైనా జవాబు చెప్తారండి? రాజు ఒకవేళ తీర్పుకు పోరు అనుకో, పోయినారో అని అనుకో, మామూలుగా పోకుండానే చేస్తారు. పోయినారు అనుకోండి, జడ్జి అడిగాడు నువ్వు రాజువా అని, ఎట్లా చెప్తారు జవాబు? మనం రాజులు కాదు కనుక, అధికారంలో లేం కనుక మనకు తెలియదు. అధికారం ఉంటే ఏమంటాం, దర్పం అంటాం, అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఎంత అలాగ పెట్టుకోవాలనుకున్నా అది బయటకు వస్తుంది. ఏ రాజు అంటే కనపడట్లేదా, కాలరు కిరీటము అంతా అని అంటావు. ఎస్ బ్రో, టూ మచ్ మాట్లాడలేదు నువ్వు అన్నట్లే. కొన్నిసార్లు అయితే మౌనంగా ఏమీ జవాబు చెప్పలేదు. ఇప్పుడు పిలాతు ఈ ప్రశ్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ప్రశ్న, వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా?
జవాబేంటి? యెరూషలేముకు వెళ్ళపటాలంత దూరాన కల్వరి కొండ మీద ఆయనను సిలువ వేసి పిలాతు ఒక పెద్ద బోర్డు రాయించి తలకు పైగా ఉంచి, మామూలుగా అది మనం చూస్తుంటాం కదా మూల భాషలో ఎన్ఆర్ఐ ఎన్జీ నజరేయుడు అని యేసు యూదులకు రాజు, జీసస్ ఆఫ్ నాజరెత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. బోర్డు పెట్టి కింద పెట్టినారంటే అర్థం ఏంటి? ఎవరన్నా మన తాతయ్య మా అమ్మాయి వాళ్ళు చనిపోయినారు అనుకో, సమాధి దగ్గరికి వెంటాం అనుకో, అక్కడ సమాధి కట్టింటారు, దానికి బోర్డు పెట్టింటారు. బోర్డు పెడితే అర్థం ఏంటి? ఏదో ఒక పేరు అబ్రహాం అని పెట్టినారని, ఏమని అర్థం తెలీదా మీకు? కింద ఉండేది అబ్రహాము అని. మోషే అని పెట్టింటారు, కింద ఉండేది మోషే అని అర్థం. యోసేఫ్ అని పెట్టిండు, కింద ఉండేది యోసేఫ్ అని. కింద ఉన్నాడా, మన్న తినిందా, ఎముకలు ఉన్నాయా, పూర్తి ఖండమైందా, అది వేరే విషయం. కానీ కింద ఎవరు ఉన్నారనేది ఐడెంటిఫికేషన్. కనుక యేసు ప్రభు శిలువ పై రాత, ఈయన యూదులకు రాజు అంటే కింద ఉన్నవాడు ఎవరని అర్థం? రాజు అని అర్థం. ఆ రాజు మన పాపముల కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచి. భూమి మీద మీరు ఎప్పుడైనా విన్నారా ఒక రాజు ప్రాణం పెట్టేది? ఏం వినింటారంటే రాజు ప్రాణాలు తీసేది విన్నారు. ఇలా కొంతమంది చదువుకున్నారు కదా హిస్టరీ. అలెగ్జాండర్ ద గ్రేట్ అని గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? హెరోద్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? ఫరో అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? నెబుకద్నెజర్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? దర్యావేష్ అనే గొప్ప రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? జనరల్ కంక్లూషన్ ఏంటంటే ఏ రాజు ప్రాణం పెట్టాడు, కానీ చాలామంది ప్రాణాలు తీసింటాడు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేస్తారు కదా మరి వాళ్ళు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు కదా, దావీదు ఒక రాజు ప్రాణం పెట్టాడా తీసాడా? తీసాడు. అది దేవుడే చెప్పాడు, నీ చేతులంతా రక్తంతో నిండిపోయినాయి కనుక నువ్వు మందిరం కట్టేది వద్దులే మానుకో అని. అంటే రాజు కామన్, అది హిస్టారికల్ ఫ్యాక్ట్, చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ రాజు చరిత్ర తిరిగి రాశాడు. చరిత్ర ఒకసారి రాయబడుతుంది, చరిత్ర తిరిగి రాసేది కూడా ఒకేసారి రాయబడుతుంది. అదే కల్వరి కొండ మీద. నాయకుడు ప్రాణం పెట్టాడు, పెట్టిస్తాడు. యేసు ప్రభు నాయకుడు, ఆయనే ప్రాణం పెట్టాడు. గొర్రెల కాపరి ప్రాణం పెట్టాడు. గొర్రెలనన్నా అప్పగించి పరిగెత్తిపోతాడు, కానీ వాటి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు మనల్ని ప్రేమించి మన కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ యాగం చేసిన వారు ఎవరున్నారు? ఆ దహన బలిగా అర్పించబడిన వారు ఎవరున్నారు? ఆ రాజు ఎవరున్నారు? రాజుల కొరకు ప్రాణం పెడితే పర్లేదు, సాత్వికుల కొరకు పెడితే పర్వాలేదు, తిరుగుబాటుదారుల కొరకు పెట్టాడు. నీతి రాజు నీతిమంతుల కొరకు పెడితే పర్లేదేమో, దుర్నీతిమంతుల కొరకు పెట్టాడు. దీనుడైన రాజు దీనుల కొరకు పెడితే పర్వాలేదు, ప్రాణం పెడితే పర్లేదేమో, గర్విష్ఠులైన మన కొరకు పెట్టాడు. యూదుల రాజు యూదుల కొరకు ప్రాణం పెడితే పర్లేదేమో, కానీ త్రోసివేయబడి అన్ని జన్లముగా ఉండి వెలివేయబడి నిరాకరించబడి తృణీకరించబడిన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి రక్షించి ఆయనతో పాటు కూర్చుని పెట్టేట కొరకై ప్రాణం పెట్టాడు. ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారు? ఇంత జాలి ఎవరు చూపిస్తారు? ఇంత కనికరం ఎవరు చూపిస్తారు? అందుకే యెహోవాకు జయము జయము జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడను గాక. ఆ దినాల్లో కేకలేసిన వారికి, అంటే మట్టలాది వారాన్ని సందర్భాన ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని గాడిద పిల్లను తీసుకుని వచ్చి ఆయన దాని మీద ఎక్కించి వారి బట్టలన్నీ వరిచి ఆయన దాని మీద ఊరేగిస్తూ జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమ తెలియదు. జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు గాయాల యొక్క బాధ తెలియదు. జయమని కేకలేసిన బైబిల్ రాయబడి గొప్ప జన సమూహము గొప్ప కేకలు వేసిరి, వారికి యేసు ప్రభు యొక్క మానము తెలియదు. అలా కేకలేసిన వారికి, జయము జయమని కేకలేసిన వారికి యేసు ప్రభు ఖాళీ సమాధి తెలియదు. అయితే పాపలం భ్రష్టు పట్టిపోయి చెడిపోయి
దూరస్తులమైన మన దగ్గరికి వచ్చేటప్పటికరికి మనల్ని ప్రేమించే శిలువ మీదకి పోయింది మనకు తెలుసు. ఆయన గాయాల శక్తి తెలుసు, ఆయన రక్త ప్రవాహము తెలుసు. మన రోత హృదయాన్ని కడుగుట కొరకాయి ఆయన దేహమంతా వికారుడుగా, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడింది మనకు తెలుసు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడింది మనకు తెలుసు. తెలియని గొప్ప జన సమూహమే సిలువకు వెలపట్టే జయము 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 అని కేకలేస్తే, యేసు ప్రభు సిలువ తర్వాత తెలిసిన మనము ఆ యేసుని ఇంకెంత ఆరాధించాలి, ఇంకెంత స్తోత్రము చేయాల. ఇక్కడ సువార్తలో రాశారు, గొప్ప శబ్దముతో స్తోత్రము చేసిరి అని. కనుక మనం ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నీ సిలువను గురించి తెలియనప్పుడే వారిని అంతా ఆరాధించగలిగితే, సిలువలో వేలాడదీయబడిన నా కోరికని తెలిసిన తర్వాత నేను ఎంత ఆరాధించాను. వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఉదయకాలం ఆయన సింహాసనం మొదట సాగిలపడి, యేసు ప్రభు వారు మంటల ఆదివారం గాడిద పిల్ల మీద ఆసనడ ఇచ్చినావు, ఈ ఆదివారం నా ఆరాధనల మీద ఆసనడు కమ్ము. నీతిమంతుడైన రాజు, దీనుల రాజు, సాత్వికుడైన రాజు, యూదుల రాజు, నా ఆరాధనల మీద ఆసనడు కమ్ము. అలాగూ విమోచించబడిన వారు తమ ఆరాధనల మీద రక్షకుని ఆశ్రయించేదురుగాక.